నమస్తే. నేను మీ వెంకట్. ఏవిఎం మార్నింగ్ న్యూస్‌కి స్వాగతం. ఏవిఎం మార్నింగ్ న్యూస్‌లో ఈరోజు ప్రధాన వార్తలు. తిప్పాయపల్లిలో వడ్లకు క్వింటాల్‌కు 8 కిలోల కటింగు. దానం నాగేందర్ రాజీనామా బాటలో. పల్లెల్లో ఎలక్షన్ హీటు. ఏవిఎం మార్నింగ్ న్యూస్‌లో ఈరోజు ప్రధాన వార్తలు. మనం ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి. ఈరోజు మనం ముందుగా చూసినట్టయితే ఏవిఎం మార్నింగ్ న్యూస్‌లో తిప్పాయపల్లిలో వడ్లకు క్వింటాల్‌కు 8 కిలోల కటింగు. ఇది ఎంత మోసం అంటే, ఎంత దగ అంటే, వాస్తవంగా ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే గ్రామంలో ఉన్నటువంటి రైతులను విపరీతంగాటువంటి బహిరంగంగానే మోసం చేస్తా ఉన్నారు. దగా చేస్తా ఉన్నారు. అసలు ఒక క్వింటాల్‌కి 8 కిలోల కటింగ్ అంటే అది మామూలు విషయం గాదు. ఒక బస్తాకు 3 కిలోల కటింగ్ జేస్తున్నారు. అంటే ఒక బస్తా అంటే 40 కిలోల బస్తా ఉంటది. ఆ బస్తాకు 3 కిలోల కటింగు ఇది బహిరంగంగా జరుగుతా ఉంది. ఒక పక్క ఇదంతా ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమాలు, అవినీతి అంతా గూడా అధికారులకు తెలుసు. ఉన్నత అధికారులకు అందరికి తెలుసు గూడా ఇదేందంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. సో దీని వెనకాల ఎవరున్నారు? ఇంత పెద్ద బహిరంగ అటువంటి జరుగుతున్నటువంటి ఈ అవినీతి అక్రమాలలో అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఎవరి పాత్ర ఉంది అసలు? సో నిజంగా ఒక పక్క రైతులు 6 నెలలు కష్టపడి, అహర్నిశలు కష్టపడి తన పండించిన పంటను రైతుకు గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు ఏం చేస్తా ఉన్నారు అసలు? రైతును దగా చేస్తారా? రైతును మోసం చేస్తారా? అదే రైతు పండించకపోతే మన పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచించు నిజంగా. ఒక పక్క మీడియాలో గాని ప్రెస్ మీట్లు పెట్టి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కలెక్టర్లు చెప్తారు, ఎమ్మెల్యేలు చెప్తారు, రాజకీయ నాయకులు చెప్తారు, ప్రతి ఒక్క అధికారి చెప్తారు. రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు. కటింగ్ల పేర్లతోటి కటింగ్లు చేయకూడదు. తాలు పేరుతోటి కిలో కటింగ్ కూడా చేయకూడదు అని బహిరంగంగా పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్తా ఉన్నారు కదా. మరి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు ఏంటి? ఇది మీకు తెలియకుండా జరుగుతా ఉందా? ఇది మీకు తెలియదా? మీ పాత్ర లేవా ఇలా? ఒక కలెక్టర్ చెప్పిన తర్వాత గూడా, ఒక ఎమ్మెల్యేలు చెప్పిన తర్వాత గూడా కటింగ్‌లు ఎందుకు జరుగుతా ఉన్నాయి? రైతులు ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? నిజంగా ఇది వాస్తవంగా జరుగుతుంది గదా! మీరు రండి ఒకసారి. నేను చూపెడతా, మీరు ఒకసారి రండి. ఊర్లోకి వచ్చి ఒకసారి ఐకేపీ సెంటర్‌లోకి పోదాము. ఒకసారి రండి. దాదాపు ఇప్పటి వరకు గూడా గ్రామంలో కనీసం ఒక 20% రైతుల వడ్లు గూడా ఐకేపీ సెంటర్ నుంచి పోలేదు ఇప్పటి వరకు గూడా. వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? వాళ్ళ పరిస్థితి నిజంగా ఒక్కసారి చూస్తే నిజంగా అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలనే వాళ్ళకి అర్థమైతలేదు. ఏ ఒక్క నాయకుడు గూడా వాళ్ళ తరపున ఉండి మాట్లాడే పరిస్థితి లేదు. వారికి అండగా రైతులకు అండగా ఉన్నటువంటి నాయకులు లేరు. అధికారులు ఎవ్వరు గూడా పట్టించుకోవడం లేదు. ఎవ్వరి దృష్టికి తీసుకెళ్ళినా గూడా అసలు అధికారంలో ఉన్నటువంటి నాయకులు స్పందిస్తలేరు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు గూడా స్పందించడం లేదు. అసలు ఎవ్వరు గూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అక్కడ. అసలు ఎందుకు నిజంగా? ఇంత దయనీయమైన పరిస్థితి బహిరంగంగా జరుగుతా ఉంది గదా! ఏదో సీక్రెట్‌కో, రహస్యంగా జరుగుతలేదు ఇదంతా వ్యవహారం అంతా గూడా. ఒక పక్క ఉన్నత అధికారులు గాని, రాష్ట్ర స్థాయి అధికారులు గాని, ఎమ్మెల్యేలు గాని, కలెక్టర్లు గాని ఏం జెప్తా ఉన్నారు ప్రతిరోజు? ఎక్కడ గూడా రైతులను ఇబ్బంది పెట్టకూడదు. రైతులకు ఒక కిలో కటింగ్ గూడా చేయకూడదు అని బహిరంగంగా మాట్లాడుతా ఉన్నారు గదా మీరు. మరి ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటిది? ఇది మీకు తెలియకుండా జరుగుతా ఉందా? దీంట్లో ఉన్నత అధికారుల పాత్ర ఏం లేదా? అంటే మీకు తెలియకుండా జరుగుతా ఉందా? వాస్తవే గదా ఇదంతా. ఎందుకు జరుగుతా ఉంది ఈ విధంగా? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది? దీని వెనకాల ఎవరెవరి పాత్ర ఉంది? ఒక్కసారి నిజంగా మీరు ఆలోచించాలి. దీని మీద నిజంగా చెప్తున్నా, ఒక రాష్ట్ర స్థాయిలోనే దీని మీద ఒక ఉన్నతమైనటువంటి కమిటీ వేసి దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవంగా ఇది. ఈ పెద్ద అవినీతి కుంభకోణం జరుగుతా ఉంది ఇక్కడ. పెద్ద మోసం జరుగుతా ఉంది. రైతులు ఇంత దయనీయంగా ఒక బస్తాకు 3 కిలోలు అంటే 40 కిలోల బస్తా. 3 కిలోలు అంటే క్వింటాల్‌కు దాదాపుగా 8 కిలోల కటింగు. ఎంత మోసం అది? ఎంత దగా అయితది అది? ఎంత అన్యాయం అది? వాస్తవమే గదా! ఇంత పెద్ద అవినీతి జరుగుతా ఉంటే అసలు కళ్ళకు మీరు అసలు ఏం చేస్తారో కళ్ళకేమన్నా గంతలు కట్టుకొని ఉంటుర్రా? ఆ! సో అధికారులు ఏం చేస్తుర్రు నిజంగా? ఒక్క అధికారి రాడు ఇక్కడికి అసలు ఐకేపీ సెంటర్‌ల దగ్గరికి కూడా. ఇప్పటి వరకు ఏ ఉన్నతాధికారి కూడా ఐకేపీ సెంటర్‌ను సందర్శించింది లేదు.
అసలు మీ కటింగ్ జరుగుతా ఉందా ఇక్కడ? కటింగ్ ఎందుకు జరుగుతా ఉంది? దేనికోసం జరుగుతా ఉంది? ఈ కటింగ్ వెనకాల ఈ కిలోల వెనకాల అసలు ఎవరి పాత్ర ఉంది? ఎవరెవరు కుమ్మక్కై ఇదంతా వ్యవహరిస్తా ఉన్నారు? బట్టబయలు చేయండి గదా! బహిరంగం చేయండి అసలు దీని వెనకాల ఎవరి పాత్ర ఉంది? ఎందుకు జరుగుతా ఉంది ఇదంతా గూడా? బహిరంగ జరుగుతా ఉంది గదా! ఇదంతా. ఇది ఎవరికీ తెలియని విషయమా? ఒకసారి రైతుల వద్దకు వెళ్లి ఒక పక్క మళ్ళా పొలాలు దున్నుకునే పరిస్థితి అయితా ఉంది. మళ్ళీ పంట కార్యక్రమంలో పంట పనులు ప్రారంభించుకుంటా ఉన్నారు ఒక పక్క. ఒక పక్క అక్కడ వడ్లు ఒక ఐకేపీ సెంటర్‌లోనే ఇంకా రైతులు తల్లడిల్లుతా ఉన్నారు. ఒక పక్క మళ్ళీ కార్యక్రమాలు మళ్ళీ పంట యొక్క పనులు మళ్ళీ ప్రారంభించుకున్నటువంటి రైతులు అటు మళ్ళా పొలాల దగ్గరికి పోవాలన్నా ఐకేపీ సెంటర్‌ల చుట్టూ తిరుక్కుంటా వాళ్ళు ఎంత నానా అవస్థలు పడతా ఉన్నారు. దయనీయమైన పరిస్థితి అసలు వాళ్ళని పట్టించుకునే నాయకులు లేరు. పట్టించుకునే అధికారులు లేరు. ఎవ్వరికి చెప్పినా గూడా వినడం వరకే తప్ప దాని మీద చర్యలు తీసుకున్నది లేదు. దాని మీద అసలు క్షేత్రస్థాయిలోకి వచ్చి పర్యటించింది గూడా ఎవరు లేరు ఇప్పటివరకు గూడా. ఎందుకు ఇంత పెద్ద అటువంటి అవినీతి జరుగుతా ఉంటే, ఇంత పెద్ద దోపిడీ జరుగుతా ఉంటే అసలు ఎందుకు స్పందించరు? అంటే దీన్ని స్పందించకపోతే మీరు మౌనంగా ఉంటున్నారంటే మీ పాత్ర ఉన్నట్టే గదా! అంతే గదా! దీని అర్థం ఏంటిది? మీరు ఒకసారి ఐకేపీ సెంటర్‌కొచ్చి చూడండి. ఇప్పటి వరకు గూడా కనీసం 20% రైతులై వరి ధాన్యం అక్కడి నుంచి ఐకేపీ సెంటర్ నుంచి పోలేదు ఇప్పటి వరకు గూడా. ఇంకెప్పుడు పోతాయి అసలు? ఇంకెన్ని రోజుల సమయం పడతది? ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉందంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఎంత అసలు ఇది పెద్ద సమస్య అంటే ఎవరు పట్టించుకునే పాపాన లేరు. చాలా రోజుల నుంచి కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా గూడా తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈ రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసం అప్పుడే వస్తారు తప్ప, మాతోని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కుతున్నారు తప్ప, మాకు అండగా ఉన్నటువంటి ఏ నాయకుడు లేరు అనేది గూడా రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. అందరూ అంతే, అందరి పరిస్థితి అంతే, ప్రతి ఒక్క నాయకుడు ఇంతే అనే విధంగా వారు మాట్లాడుకుంటా ఉన్నారు ఇయాల. నిజం కాదా ఇది? వాస్తవం కాదా? అసలు మీరు స్పందించకపోతే అసలు మీరు ఎందుకు ఇగ ఉండి? రైతుల ఓట్లేది, రైతుల ఓట్లతోనే కదా మీరు గెలిచిందంతా గూడా. ఇలా వారు లేనిది మీరెక్కడ తీయాల? అంటే వారి ఇబ్బందున్నప్పుడు వారికి బహిరంగ జరుగుతా ఉంది గదా ఇది. ఒక ఎమ్మెల్యేలు చెప్పిన తర్వాత, ఒక ఉన్నతాధికారులు కలెక్టర్ చెప్పిన తర్వాత గూడా మళ్ళీ ఎందుకు కటింగ్ జరుగుతా ఉందసలు? దీని వెనకాల ఎవరి పాత్ర ఉంది? ఒక పక్క వాళ్ళు చెప్తారు. ఎమ్మెల్యేలు చెప్తారు. ఏంది కటింగ్ అనేది లేదు. రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ ఏ ఉన్నత అధికారులు గాని ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే తాలు పేరుతోటి కటింగ్ మాత్రం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు చెప్తా ఉంటారు. ఉన్నతాధికారులు కలెక్టర్ కాడికెళ్ళి ఏం చెప్తారు? ఎక్కడ గూడా తాలుతోటి రైతులను ఇబ్బంది పెట్టకూడదు. కటింగ్‌లు చేయకూడదు. సక్రమంగా జరగాలె. ఎక్కడ గూడా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్తారు. మరి ఏమైంది ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంది? అంటే మీకు తెలవదా ఇది జరుగుతుంది? నిజంగా తెలవకుండా జరుగుతా ఉందా ఇక్కడ? అంతా ఎందుకు ఇంత దాన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారు మీరు? దీని వెనకాల ఎవరి పాత్ర ఉంది? నిజంగా నేను చెప్తా ఉన్నా నేను మీరు ఒక్కసారి రాండి రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై ఒక కమిటీ వేయాలి. ఇక్కడ పెద్ద స్థాయిలో ఒక దోపిడీ జరుగుతా ఉంది. ఈ దోపిడీ వెనకాల ఎవరి పాత్ర ఉంది? దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది గూడా ఇది తేటతెల్లం కావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఇది చిన్న విషయం గాదిది. ఇది ఒక బస్తాకు 3 కిలోలు అంటే దాదాపు ఒక క్వింటాలుకు 8 కిలోల కటింగ్ అంటే మామూలు విషయం గాదిది. పెద్ద ఇది దోపిడీ జరుగుతా ఉంది. గ్రామస్థాయి ఐకేపీలో పనిచేసేటువంటి గ్రామస్థాయి కింది స్థాయి సిబ్బంది ఉంటది. వాళ్ళను రైతులు అడిగితే పాపం వాళ్ళేం చేసే పరిస్థితి ఉంది? పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ వాళ్ళు ఇక్కడ చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు తిరిగి అంటే వాళ్ళ పై స్థాయి అధికారులతోటి గాని, పై స్థాయి ఉన్నత వాళ్ళతోని కూడా మాట్లాడే పరిస్థితి లేదు గదా! వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. ఇక్కడ కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ ఐకేపీ సిబ్బందిపై వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. అంటే ఒక పక్క రైతుల బాధను చూడలేక పైనుంచి వచ్చేటువంటి ఆర్డర్స్‌ను అమలు చేయలేకపోతా రెండిటి మధ్యలో వాళ్ళు నలిగిపోతా ఉన్నారు ఇక్కడ. నిజంగా ఇది రైతుల బాధను చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. చాలా గందరగోళమైన పరిస్థితి. వాళ్ళని పట్టించుకునే పాపాన ఎవరు లేరు ఇక్కడ. కనీసం ఒక మానవతా దృక్పథంతోటి 8 కిలోల కటింగ్ అంటే ఏంది మామూలు విషయం అది? ఎంత పెద్ద అవినీతి జరుగుతా ఉంది. ఎంత పెద్ద దోపిడీ జరుగుతా ఉంది ఇది. నిజంగా దీని వెనకాల ఎవరి పాత్ర లేదా? ఎవరి పాత్ర లేకుండానే ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే ఇది ఇంత పెద్ద స్థాయిలో మళ్ళీ అక్కడ ఏంది బహిరంగంగా జరుగుతా ఉంది కదా! నిజంగా ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ లేదా ఇది? ఇన్వాల్వ్‌మెంట్ ఒకవేళ లేకపోతే మీ పాత్ర గాని, ఎవరి పాత్ర దీంట్లో లేకపోతే ఇది ఎందుకు జరుగుతా ఉంది? దీనిపై ఇంత బహిరంగంగా జరుగుతున్నప్పుడు మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? రైతులకు అండగా ఎందుకు ఉండట్లేదు?
గొప్ప గొప్ప మాటలు చెప్తారు కదా! రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు అని అంటారు కదా! మరి ఇక్కడ జరుగుతుందేంది? రైతుని నిండా మోసం చేస్తా ఉన్నారు గదా! రైతులని నిండా దోపిడీ చేస్తా ఉన్నారు గదా! ఇక్కడ. బహిరంగంగా జరుగుతా ఉంది. అదే సీక్రెట్‌గా గాదు, రహస్యంగా గాదు. బహిరంగంగా ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నప్పుడు కనీసం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు మీ పాత్ర లేకపోతే, అధికారుల పాత్ర దీంట్లో లేకపోతే, రాజకీయ నాయకుల పాత్ర లేకపోతే ఎందుకు మీరు మౌనంగా ఉంటా ఉన్నారు? మీరు మౌనంగా ఉండాల్సినటువంటి కారణం ఏంది? అవసరం ఏమొచ్చింది మీకు? మీ పాత్ర లేకపోతే? నిజంగా మీరు న్యాయబద్ధంగా మీరు పనిచేసినట్టయితే, మీ పాత్ర దీంట్లో లేకపోతే ఎందుకు మీరు వారిపై చర్యలు తీసుకోవట్లేదు? దీని వెనకాల పాత్ర ఎవరిది ఉందో బయట పెట్టండి. మీకు దమ్ము, ధైర్యం ఉంటే నిజంగా చెప్తున్నా. మీరు నిజాయితీ పరులే అయితే దీని వెనకాల ఎవరు ఉంది? దీంట్లో ఇంత పెద్ద దోపిడీలో ఎవరి పాత్ర ఉందో బహిర్గతం చేయండి. చెప్పండి మీరు ఛాలెంజ్‌గా. అదే ఐకేఎఫ్ సెంటర్‌కొచ్చి వీళ్ళు చేస్తా ఉన్నారు. ఈ నాయకుడు చేస్తా ఉన్నారు. ఈ అధికారులు చేస్తా ఉన్నారు. మా ఇన్వాల్వ్‌మెంట్ లేదని మీరు బహిరంగంగా చెప్పండి. మీకు దమ్ము, ధైర్యం ఉంటే నిజంగా చెప్పండి. అది లేదు. అది లేకపోతే మీ పాత్ర ఉన్నట్టే ఇక్కడ రైతులు అనుమానించాల్సొస్తది. గ్రామ ప్రజలు అనుమానించాల్సొస్తది. అంతే గదా! మీరు మౌనంగా ఉంటున్నారు. మీ కళ్ళ ముందర జరుగుతా ఉంది. మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరుగుతా ఉందంటే ఎలా నమ్ముతారు? తప్పకుండా దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ అటువంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉందనేది అనుమానాలు రైతులు ఆహ్, చాలా బహిరంగంగా మాట్లాడుకుంటా ఉన్నారు గదా! చర్చించుకుంటున్న మాట వాస్తవం గదా ఇది. ఈ జరుగుతున్న వ్యవహారం అంతా బహిరంగంగా జరుగుతా ఉంది గదా! ఏదో రహస్యంగా జరుగుతలేదు గదా! ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద దోపిడీ జరుగుతా ఉంటే ఒక రైతును నిండా ముంచి సర్వనాశనం జేసి మీరు 8 కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు. రైతు ఎక్కడ బాగుపడతాడు ఈ విధంగా అయితే ఇక? రైతుకు అండగా ఉంటా ఉన్నారా? మీరు ఎక్కడ ఉంటా ఉన్నారు? రైతును నిండా నష్టం చేస్తా ఉన్నారు గదా మీరు. ఇది వాస్తవంగా చాలా ఇప్పటికైనా కనీసం ఉన్నతాధికారులు దీనిపై ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకొని ఐకేపీ సెంటర్‌ను సందర్శించండి మీరు. దీనిపై ఎవరెవరి పాత్ర ఉంది? దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది? అనేది బహిర్గతం చేయండి. ఒక కమిటీ వేయండి దీని మీద. ఒక ఉన్నత అధికారులతోటి ఒక కమిటీ వేసి దీన్ని న్యాయబద్ధంగా రైతులకు న్యాయం చేయండి. ప్రతిసారి ఇంతేనా? ప్రతిసారి అంతే. ప్రతి పంటకు ఒక కిలో పెరగడము. ప్రతి పంటకు కిలో పెరగడము. కటింగ్‌ల పేరుతోటి. దోపిడీ పేరుతోటి. ఎంతవరకు ఇది న్యాయం ఇది? ఇంత అన్యాయం జరుగుతదా? ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతా ఉంది. ప్రజాపాలన ఈ విధంగా జరగడము చాలా బాధాకరమైన విషయం గాదా ఇది? చాలా అన్యాయం గాదా? రేపు మీరు ఓట్ల కోసం రేపు స్థానిక సంస్థల ఎన్నికలు గాని, ఇంకా ఏదైనా ఎన్నికలు గాని రేపు రైతుల వద్దకు ఏ మొఖం పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి పోతారు? ఈ విధంగా జరిగిన తర్వాత, ఈ విధంగా మీరు చేసిన తర్వాత. అంతే గదా మీరు. మీరు రేపు ఏ మొఖం పెట్టుకొని మీరు రైతులు మీకు ఓట్లేయాలి రేపు మీకు? ఆ! ఒక్కసారి ఆలోచించి ఇది వాస్తవం ఎంత దోపిడీ జరుగుతుంది. అంతే రైతులు నిండా ముంచి మీరేం బాగుపడతారసలు? అసలు మానవతా దృక్పథం ఉందా మీ దగ్గర? ఇంత పెద్ద దోపిడీ చేయడము అది ఎంతవరకు న్యాయం ఇది?